శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని మనం రామాయణ కథాసుధగా ఇవాళ 9వ రోజులోకి ప్రవేశించాం. నిన్న మనం రామచంద్ర ప్రభు విశ్వామిత్రుల వారిని గంగాదేవి యొక్క దివ్య వృత్తాంతాన్ని మాకు తెలియచేయండి, ఆమె త్రిపథగా ఎలా అయింది అని అడిగారు. ఇలా అడిగినప్పుడు ఆ మహానుభావుడు హిమవంతుల వారికి మేనాదేవి వల్ల 2 పుత్రికలు జన్మించారని, వారిలో పెద్ద అమ్మాయి పేరు గంగ అని, రెండవ అమ్మాయి పేరు ఉమాదేవి అని చెప్పారు. వారిలో పెద్ద అమ్మాయి అయినటువంటి గంగాదేవిని దేవతాగణాలన్నీ కూడా వచ్చి ఆమెను మాతో పంపించండి లోక కళ్యాణం కోసం అంటే ఆమెను వారికి ఇచ్చారని, ఆ తర్వాత రెండవ అమ్మాయి అయినటువంటి ఉమాదేవి పరమేశ్వరుల వారి గురించి అఖండమైనటువంటి తపస్సు చేశారని, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు విశ్వామిత్రుల వారు. అలా చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందో దేవతాగణాలు పరమశివుల వారి దగ్గరికి, పార్వతీ అమ్మవారి దగ్గరికి వచ్చారని మనం చెప్పుకున్నాం. వారు ఏం అడగబోతున్నారో, ఏం అడిగి ఉంటారో దాన్ని ఇవాళ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా వాల్మీకి మహాముని వారికి నమస్కారాలు చెప్పుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పరాత్పరుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి వారి యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యలలామా దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జనా కల్మషార్ణవోత్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. ఇలా ఆ రామచంద్రమూర్తి వారిని మనసారా ధ్యానం చేసుకుని ఈ రకంగా చెప్తున్నారు గంగాదేవి యొక్క కథ. దానికి ముందుగా పార్వతీ అమ్మవారి యొక్క కథను క్లుప్తంగా చెప్తున్నారన్న సంగతి మనం చెప్పుకున్నాం. ఇలా పార్వతి నీలకంఠులు ఇరువురు కూడా ఒక 100 దివ్య సంవత్సరాల కాలం పాటు ఆనందకేళి విహారాలలో వారు నిమగ్నులై ఉన్నారని చెప్పుకున్నాం. అయినా సరే రామచంద్ర వారికి ఇంకా సంతానం కలగలేదు. 100 సంవత్సరాల పాటు వారు ఆనందాన్ని అనుభవించినా కూడా సంతానం కలగలేదు. ఇలా వారి యొక్క స్థితిని చూచి ఆలోచించినటువంటి దేవతాగణాలన్నీ కూడా ఇంతకాలం వారికి సంతానం కలగలేదు, ఒకవేళ సంతానం కలిగినట్లయితే అలా కలిగినటువంటి శిశువుని ఈ లోకాలు భరించగలవా అని ఆలోచించారు వాళ్ళు. ఆలోచించి ఆ ఇరువురు
ఆది దంపతుల దగ్గరికి వచ్చారని చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమి అడగబోతున్నారో తెలుసుకుందాం. ఓ దేవదేవా, లోకహితంకర శంకర, మేము మీ పాదారవిందాలని ఆశ్రయించి ఉన్నాం. మమ్మల్ని అనుగ్రహించవయ్యా. ఓ సురోత్తమ, నీ తేజప్రభావాన్ని కలిగినటువంటి పుత్రుణ్ణి ఈ లోకాలు ఏవి కూడా భరించలేవయ్యా. అందువల్ల నీవు పార్వతీ అమ్మవారితో కలిసి విద్యుక్త ధర్మంగా తపస్సులోనే ఉండు. ముల్లోకాల యొక్క మేలు కోసం నీ యొక్క తేజాన్ని నీయందే నిలుపుకో అని వాళ్ళు అడిగారు. ఇలా అడిగేటప్పటికల్లా పార్వతీదేవి నిశ్చేష్టురాలైపోయింది. ఎందుకు? పరమేశ్వరుల వారి యొక్క దివ్య తేజస్సు ఆమెయందు ప్రవేశిస్తే ఆమె సంతానాన్ని కంటే అప్పుడు కదా ఆమెకు సంతానవతి అన్న పేరు వస్తుంది. అవునా అండి? ఇప్పుడు ఈ దేవతాగణాలన్నీ వచ్చి ఏమడుగుతున్నారు? ఓ శంకరా, నీ తేజస్సు ఆమెయందు ప్రవేశపెట్టకు, నీ తేజస్సు నీయందే నిలుపుకో అనగానే ఆమె హతాశురాలైపోయింది. నిన్న చెప్పాను, అనుకోనటువంటి సంఘటన ఏ స్త్రీకైనా సరే ఇది ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఎవరైనా సరే ఆడవాళ్ళు. ఈ సంఘటన కనుక ఎవరికైనా సంప్రాప్తమైతే వాళ్ళకి మొతులు పోయినట్లవుతాయి. అలాంటి పరిస్థితి ఒక్కసారి కళ్ళు మూసుకుని మగవాళ్లకన్నా ఆడవాళ్ళకి ఇందులో ఉండేటువంటి బాధ ఏంటో అర్థమవుతుంది. ఆమె ఎలా ఉందన్న సంగతి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. పార్వతీదేవి ఎంత తపించిపోయి ఉంటుందో ఆ మాటలకి. పైపెచ్చు 2 రకాలైనటువంటి ద్వైధీభావాలు అమ్మవారికి. ఒక సామాన్యమైనటువంటి మానవకాంత కాదు, మానవకాంతగా జన్మించినా లోకాలన్నీ కూడా ఏలేటువంటి మహానుభావుడికి భార్యగా మారింది. అందువల్ల త్రిమూర్తులలో ఒకరుగా వాసికెక్కినటువంటి శంకరుల వారికి ధర్మపత్ని అయింది. లోకనాయకత్వాన్ని ఆయన కూడా అంగీకరించి చేస్తున్నారు. అటువంటి లోకనాయకుడి యొక్క భార్య లోక సంరక్షణ కోసం సహకరించాలా వద్దా? సహకరించాలి. సహకరిస్తే దేవతాగణాలు చేసినటువంటి విన్నపాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తే గర్భం ధరించడానికి తాను విరమించుకోవాలి. అలా విరమించుకుంటే లేక వారి యొక్క అనుగ్రహం వల్ల 100 దివ్య సంవత్సరాలు వారితో ఆనందాన్ని అనుభవించి ఎదురుచూసి చిట్ట చివరికి ఇంకా కొద్ది క్షణాల్లో పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం తన యందు ప్రవేశిస్తుందనుకునేటువంటి సమయానికి ఈ అడ్డుపుల్ల వేశారు దేవతాగణాలన్నీ వచ్చి. ఆమె తల్లడిల్లిపోయిందట. ఒక్కసారి చెప్తున్నటువంటి నాకే కళ్ళమన్నీళ్ళు వస్తున్నాయి ఆమె యొక్క బాధ ఏంటో తెలుసుకుంటే. పరమశివుల వారు మాత్రం తొణకకుండా బెనకకుండా ఓ అలాగే అన్నారాయన. అంతవరకు దేవతాగణాలు అడిగినటువంటి దానికే ఆమె హతాశురాలైపోతే పరమేశ్వరుడు వారు ఎప్పుడైతే వారి యొక్క కోరికని మన్నించారో ఆమె నిలువునా కరిగి నీరైపోయింది. అక్కడ జగదేకమాత లోకమాత అన్న విషయాలన్నీ పక్కన పెట్టేయండి. ఒక స్త్రీకి లభించేటువంటి అత్యంత అరుదైనటువంటి గౌరవం ఏంటయ్యా అంటే మాతృత్వం. దీనికంటే గొప్పగా మీరు ఇంకా ఏ స్త్రీకి కూడా చేయలేరు. ఇంకా ఏం చేసినా ఆమెకి దీనికంటే గొప్పతనాన్ని మీరు ఆపాదించలేరు. అలా మాతృత్వానికి నోచుకోనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ ఎలా ఉంటాయో, వాళ్ళు ఎంతటి మానసిక క్షోభ వ్యధ అనుభవిస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళని మన కళ్ళ ముందు. అలాంటిది ఎప్పుడైతే పరమేశ్వరుడు వారు అలాగే అన్నారో ఆమె నిలువునా కరిగి నీరైపోయారు. ఓ దేవతలారా, మీరు కోరిన ప్రకారం నా తేజస్సుని నాయందు నేను, పార్వతి యొక్క తేజస్సుని ఆమెయందు పార్వతి నిలుపుకుంటాం. మరి నా తేజస్సుని భరించేటువంటి వాళ్ళు ఎవరు? ఇది మీరు తెలియజేయండి అన్నారు.
అప్పుడు దేవతాగణాలన్నీ కూడా ఒక్క క్షణం ఆలోచించాయి, ఏం చెయ్యాలి అని. ఓ మహానుభావ, మీ యొక్క తేజస్సుని భూమి ధరిస్తుంది అని చెప్పేశారు వాళ్ళు. దేవతల యొక్క మాటలు విన్న వెంటనే పరమేశ్వరుడు తన యొక్క దివ్య తేజస్సుని భూమి మీద వదిలిపెట్టారు. ఆ శివ తేజస్సు నదీనద పర్వత సాగరాలతో సంబంధించినటువంటి సకల భూమండలం అంతా కూడా వ్యాపించిపోయింది. ఇంకా అగ్నిదేవుణ్ణి ముందుకు పిలిచారు. ఓ అగ్నిదేవా, ఇంకా ఉన్నటువంటి శివ తేజస్సుని నువ్వు ధరించు అని ఆయనకి అప్పచెప్పారు. ఇలా అగ్ని ఆ యొక్క తేజస్సుని స్వీకరించాడు, పరమశివుల వారి యొక్క తేజస్సుని. అలా ఆయన ఎక్కడైతే పరమశివుల వారి యొక్క తేజస్సుని స్వీకరించారో ఆ ప్రదేశం శ్వేతపర్వతంగా రూపుదిద్దుకుంది. దీనికి దేవతాగణాలు ఇచ్చినటువంటి మరి ఒక బాసట ఏంటయ్యా అంటే అగ్నిహోత్రుడికి, వాయుదేవునితో సహా నీవు ఈ తేజస్సుని భరించు అన్నారు. అంటే అగ్నిదేవుడు కొంత భాగం, వాయుదేవుల వారు కొంత భాగం ఆ పరమశివుల వారి యొక్క దివ్యమైనటువంటి తేజస్సుని భరించారు. చాలా వరకు భూదేవి భరించింది. ఇలాగా అగ్నిచేత వ్యాప్తమైనటువంటి లేక అగ్ని ధరించినటువంటి, అగ్ని ఎక్కడ ధరించాడో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం శ్వేతపర్వతంగా రూపుదిద్దుకుంటే మరికొంత కాలానికి ఆ పర్వతం మీద నుంచి రెల్లుగడ్డి ఉదయించడం మొదలుపెట్టింది. అక్కడ అగ్నితోటి సూర్యుడితోటి సమానమైనటువంటి కాంతి పుంజాలతో రెల్లుగడ్డి రావడం మొదలుపెట్టింది. ఆ రెల్లుగడ్డినే సంస్కృతంలో శరవణము అని పిలుస్తారు. ఇది మొదటి పేరు, మీరు గుర్తుపెట్టుకోండి, శరవణము. అలాంటి ఆ రెల్లుగడ్డి నుంచి మహా తేజస్వి అయినటువంటి కుమారస్వామి వారు జన్మించారు ఆ రెల్లిగడ్డి మీద. తర్వాత వారందరూ కూడా దేవతాగణాలన్నీ కూడా అలా జన్మించినటువంటి ఆ పిల్లవాడికి చనుబాలు కావాలి కాబట్టి కృత్తికల్ని పిలిపించారు. 6 కృత్తికలు. ఆ కృత్తికలందరూ కూడా వచ్చారు. ఓ అమ్మా, మీరు ఈ పిల్లవాడికి పాలు ఇచ్చి పెంచాలి అన్నారు. వారన్నారు, ఈ పిల్లవాడు మా పుత్రుడిగా పెరిగేట్లా అయితే మేము అంగీకరిస్తామన్నారు వారు. సరేనన్నారు వీళ్ళు. అందువల్ల కృత్తికల చేత పెంచబడ్డవాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు వచ్చింది. శరవణం అంటే రెల్లుగడ్డిలో జన్మించారు కాబట్టి శరవణభవుడు అని పేరు వచ్చింది. అలాగే 6 కృత్తికలు అతనికి తల్లులుగా ఉంటే 6 కృత్తికల యొక్క చనుబాలని తాగడం కోసం తన యొక్క స్థితిని 6 రకాలుగా మరల్చుకుని 6 చనుకట్ల నుంచి కూడా పాలు స్వీకరించిన వాడు కాబట్టి షాణ్మాతురుడు అని పేరు వచ్చింది. అలాగే అగ్ని నుంచి సంభవించినటువంటి వాడు కాబట్టి స్కందుడు అని పేరు వచ్చింది. ఇవన్నీ కూడా ఆ మహానుభావుల యొక్క పేర్లు. హమ్మయ్యా అనుకున్నారు. ఎవరనుకున్నారు? దేవతాగణాలన్నీ అనుకున్నాయి. ఓ సమస్య తీరిందనుకున్నారు. పార్వతీ పరమేశ్వరుడిద్దరికీ కూడా నమస్కారం చేశారు వాళ్ళు. ఓ రామా, ఇంతవరకు ఎంతవరకైతే జరిగిందో కథ, పార్వతీ అమ్మవారికి కోపంతో నిప్పుల కులమిలా తయారయ్యారు. దేవతాగణాలతో ఇలా అన్నారట ఆమె, ఓ దేవతలారా, నాకు అప్రియమైనటువంటి పని చేసినందుకు తగిన ఫలితాన్ని అనుభవించండి మీరందరూ కూడా అని శపించారు ఆమె. జలాన్ని చేత్తో పట్టుకున్నారు. ఆ చేత్తో పట్టుకున్నటువంటి జలాన్ని కళ్ళు ఎర్రజేసి ఆ నీళ్లను వదిలిపెట్టారు. ఏమన్నారు? నా పతితో కూడి పుత్రుణ్ణి పొందాలనేటువంటి నా యొక్క చిరకాలమైనటువంటి కోరికని
మీరు మొదట్లోకే పొదుక్కోశారు కాబట్టి మీకు మీ భార్యల యందు సంతానం ఉండదు అని ఆమె శపించారు. దేవతాగణాలు ఎవరికీ సంతానం లేదు. ఒకవేళ వారు సంతానం పొందారు అంటే భూలోకానికి వచ్చి మానవకాంతల ద్వారా సంతానం పొందారు తప్ప దేవతలకు వారి యొక్క భార్యల ద్వారా సంతానం లేదు. ఇది పార్వతీ అమ్మవారు ఇచ్చినటువంటి శాపం. అలా ఆమె సంతానవతి కాకుండా అయిపోయింది. చూడండి ఎంతటి విచిత్రమో. కొన్ని రకాల బాధ్యతలు మనల్ని కట్టిపడేస్తాయి అన్నదానికి రుజువు, ఇంతకంటే రుజువు ఇంకోటి ఉంటుందా? సరే, ఆ తర్వాత పరమేశ్వరుడి యొక్క వీర్యాన్ని భరించినందుకు భూదేవిని శపించారు ఆవిడ. ఓ భూదేవి, ఇలా పరమేశ్వరుడి యొక్క వీర్యాన్ని గ్రహించమన్న వెంటనే నీవు గ్రహించినందుకు నీవు కొన్ని ప్రాంతాలలో నీ యొక్క సారం క్షీణించిపోతుంది అని ఆమె శపించారు. దాన్నే మనం ఏమంటాం? చౌడు భూములు అంటారు. చౌడు భూములు అంటే సారం లేనటువంటి భూములు. బీడు భూములు అంటే సారం ఉండి నీరు లేక పగిలిపోయినటువంటి భూములు. ఈ చౌడు భూములు ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ అని పిలుస్తారు. ఆ ఉప్పు నీటి మడుగులలో ఏర్పడినటువంటి భూములు. అక్కడ మొక్క మొలవదు. కొన్ని వందల కిలోమీటర్ల మేర ఏ రకమైనటువంటి చెట్టు చేమ వృక్షం, చివరికి గడ్డి పరక కూడా ఉండదు. ఏ జంతువులు బతకవు అక్కడ. అలాంటి ప్రదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలు నీ మీద ఏర్పడతాయి అని ఆమె శపించారు. నా పుత్రుడు కలగకుండా నువ్వు నాకు అడ్డుపడ్డావు కాబట్టి నీకు కూడా సంతాన సుఖం లేకుండా పోతుంది. నిజమే, ఆమెకు కూడా సంతాన సుఖం లేదు. పుట్టాడు, కానీ వాడు చివరికి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క అంశావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ చేతిలోనే సంహరించబడ్డాడు నరకాసురుడు. సంతాన సుఖం లేదు. నా కొడుకు బతికాడు, 10 కాలాల పాటు బట్టకట్టాడనుకుందుకు లేకుండా పోయింది ఆవిడికి. నీకు సంతాన సుఖం ఉండదని చెప్పింది ఆవిడ. పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపానికి దేవతాగణాలన్నీ కూడా సిగ్గుతో తలకాయలు ఉంచుకుని బయలుదేరి వెనక్కి వెళ్ళారు. అలా ఆ పరమశివుడు హిమోత్పర్వత ప్రాంతానికి ఉత్తరముఖంగా ఉన్నటువంటి చోట పార్వతీదేవితో కూడా కలిసి తాను తిరిగి మరల తపస్సమాధిలో నిమగ్నులయ్యారు. ఓ రామ, ఇంతవరకు పార్వతీదేవి యొక్క వృత్తాంతాన్ని తెలియచేశాను కదా. ఇక గంగాదేవి యొక్క లక్షణ ప్రభావాలు తెలియచేస్తాను, ఎలా ఉంటాయో. నీవు లక్ష్మణస్వామి కూడా కలిసి వినండి అని చెప్తున్నారు. పరమేశ్వరుడు ఇలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో పూర్వం దేవతాగణాలన్నీ కూడా ఋషులతో బాటుగా వెళ్ళి బ్రహ్మదేవుల వారిని దర్శించారు. ఓ పితామహ, మాకు ఒక సేనానాయకుణ్ణి మీరు అందివ్వండి అన్నారు. పూర్వకాలంలో మీరు మాకు పరమేశ్వరుల వారిని సేనాధిపతిగా ఇచ్చారు. ఇప్పుడు ఆ మహానుభావుడు తీవ్రమైనటువంటి తపస్సులో మునిగి ఉన్నాడు. అందువల్ల ఓ బ్రహ్మదేవ, ఈ సేనాపతి వ్యవహారమై మీరు మరొక్కమారు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీరు మాకు దిక్కు అని ఆయనకు నమస్కారం చేశారు ఈ దేవతాగణాలన్నీ కూడా. వారందరినీ ఓదార్చారట ఆ పరమేష్టి. పార్వతీదేవి యొక్క శాప కారణంగా మీకు మీ పత్నుల యందు సంతానం లేకుండా పోయింది కదా. ఇది ముమ్మాటికి కూడా సత్యం. ఆకాశంలో ప్రవహించేటువంటి ఈ గంగానది యందు అగ్నిహోత్రుడు ఒక పుత్రుణ్ణి కనగలడు. ఆ పుత్రుడు మీకు సేనాధిపతిగా మారతాడు అని. ఇందాక మనం చెప్పుకున్నాం కుమారస్వామి వారి యొక్క జననం. ఆ అగ్నిహోత్రుడు ఏం చేశారట, తన దగ్గర ఉంచబడ్డటువంటి ఆ పరమేశ్వరుని యొక్క వీర్యాన్ని భరించలేక, అంటే ఎక్కువ కాలం తట్టుకోలేక
ఆ వీర్యాన్ని, ఆ తేజస్సుని గంగానదిలో వదిలిపెట్టారు. ఆమె కూడా తట్టుకోలేకపోయారు ఆ దివ్యమైనటువంటి తేజస్సుని. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి రెల్లుగడ్డ మీదకి తోసివేశారు. ఆ తర్వాత ఆ శరవణభవుడైనటువంటి కుమారస్వామి వారు జన్మించారు. అందువల్ల ఆ కుమారస్వామి మీకు దేవసైన్యాధిపతి అవుతారు అని వరమిచ్చారు బ్రహ్మదేవుల వారు. ఇలాగా సుకుమార శరీరుడైనటువంటి ఆ కుమారస్వామి ఒక దినం ఆ కృత్తికల యొక్క అందరి చనుకట్ల నుంచి పాలు త్రాగి ఒక్క దినం దాటిన తరువాత యవనస్తుడయ్యారట. అయిన తర్వాత సకల రాక్షస లోకాలని కూడా జయించి దేవతాగణాలకి దేవసైన్యాధిపతిగా పేరుగాంచారు ఆ మహానుభావుడు. ఓ రామచంద్ర, నేను నీకు గంగావృత్తాంతాన్ని అలాగే కుమార సంభవ గాథని కూడా విపులంగా తెలియచేశాను. పవిత్రమైనటువంటి ఈ గాథను ఎవరైతే వింటారో వారు ధన్యులవుతారు. అలాగే ఓ రామచంద్ర, కుమారస్వామి మీద భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులై పుత్రపౌత్రాభివృద్ధి కలిగి తుదకు ఆ స్కందలోక సాఫల్యాన్ని కూడా పొందుతారు అని విశ్వామిత్రుల వారు మనకి ఈ కథాంశం యొక్క ఫలితాన్ని తెలియచేశారు. ఇలా విశ్వామిత్రుల వారు ఈ దివ్యమైనటువంటి చరితానంతటినీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత పూర్వకాలంలో మీ వంశంలో పూర్వకాలంలో సగరుడు అనేటువంటి చక్రవర్తి ఉన్నాడయ్యా. ఆయన మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయన సంతానం కోసం ఎన్నో రకాలైనటువంటి తపస్సులు చేశాడు. ఓ రామ, విదర్భ చక్రవర్తి యొక్క కుమార్తె కేశిని అనేటువంటి ఆమె ఈ సగరుల వారి యొక్క పెద్ద భార్య. ఆమె ధర్మనిష్ట గలది, సత్యవాదిని. సుమతి అనేటువంటి ఆమె సగరుల యొక్క రెండవ భార్య. ఆమె కశ్యప ప్రజాపతి యొక్క కూతురు. అలాగే ఈమె ఎవరయ్యా అంటే గరుత్మంతుడి యొక్క సోదరి. అక్కడ ఉన్నారు కదండి మనకి స్వామివారి యొక్క వాహనం. ఆ గరుత్మంతుల వారికి సోదరి ఈ సుమతి అనేటువంటి ఆమె. ఇలా ఈ సగర చక్రవర్తి రాజ్యాన్ని మంత్రిమండలంతరికీ కూడా అప్పుచెప్పి తన భార్యల ఇరువురితోనూ కూడా హిమోత్పర్వత ప్రాంతానికి తపస్సు చేయడానికి వెళ్ళాడు. అక్కడ భృగుప్రస్రవణగిరి అనేటువంటి ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో తపస్సు చేస్తున్నారు. 100 సంవత్సరాల పాటు భృగుమహాముని గురించి తపస్సు చేశారట ఆ చక్రవర్తి. మహానుభావులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ భృగు ప్రత్యక్షమయ్యారు. ఓ సగరా, నీ యొక్క తపస్సుకి మెచ్చాను. నీకు పెక్కుమంది పుత్రులు కలుగుతారు. లోకంలో నీ కీర్తి మహోన్నతంగా ఆయనమడిస్తుంది. నీకు ఒక భార్య యందు వంశానికి వన్ను తెచ్చేటువంటి పుత్రుడు పుడతాడు. మరి ఒక భార్య యందు 60,000 మంది పుత్రులు జన్మిస్తారు అని చెప్పి ఆశీర్వదించారు. ఆ భార్యల ఇరువురితోనూ కూడా ఆ సగర చక్రవర్తి ఆ మహామునికి నమస్కారం చేశారు, సాష్టాంగ వందనం ఆదరించారు. ఓ మహాత్మా, మా ఇద్దరిలో ఒక్క కుమారుడు ఎవరికి కలుగుతారు? 60,000 మంది కుమారులు ఎవరికి కలుగుతారు అని మేము వినగోరుచున్నాం. మీ నోటమ్మటే దయచేసి తెలియచేయండి అన్నారు. అప్పుడు భృగుమహాముని నవ్వుతూ అన్నారట, ఓ అమ్మాయిలు, పుత్రప్రాప్తి విషయంలో మీ కోరికేంటో నాకు తెలియచేయండి. వంశోద్ధారకుడైనటువంటి కొడుకు మీలో ఎవరికి కావాలి? అలాగే కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి మహాబలవంతులైనటువంటి 60,000 మంది కొడుకులు ఎవరికి కావాలి అని అడిగారు ఆ మహాముని. అప్పుడు
ఈ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య అయినటువంటి కేశినీ మహాదేవి అంది, నాకు వంశాన్ని నిలిపేటువంటి ఒక పుత్రుడైతే చాలు అంది పెద్దావిడ. రెండవ భార్య గరుత్మంతుల వారి యొక్క చెల్లెలు అయినటువంటి ఆ సుమతి అనేటువంటి ఆవిడ, అయితే నాకు మహాబలవంతులైనటువంటి 60,000 మంది పుత్రులు నాకు కావాలి అని ఆవిడ అడిగింది. ఆయన తథాస్తు అన్నారు. అంతార్థానమైపోయారు భృగుమహాముని. ఆ భృగుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనస్సులో సంతోషించి తిరిగి తన యొక్క రాజ్యమైనటువంటి ఆ అయోధ్య నగరానికి బయలుదేరి వెళ్ళారు సగరులవారు. కొంతకాలం తర్వాత సగరులవారి యొక్క పెద్ద భార్య కేశిని అనేటువంటి ఆమె అసమంజసుడు అనేటువంటి పుత్రునే కంది. రెండవ భార్య అయినటువంటి ఆమెకి ఒక బ్రహ్మాండమైనటువంటి సొరకాయ పరిమాణంలో ఉన్నటువంటి పిండాన్నే ప్రసవించింది ఆవిడ. పిల్లవాణ్ణి కాదు, జాగ్రత్తగా వినండి. ఒక బ్రహ్మాండమైనటువంటి ఆనపకాయ ఎలా అయితే ఉంటుందో గుండ్రంగా, అలాంటి గుండ్రమైనటువంటి పిండాన్ని ప్రసవించింది ఆమె. దాని నుంచి 60,000 పిండాలు ఏర్పడ్డాయి. ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గుడ్డును మనం ఉదాహరణకు తీసుకుందాం. ఒక బ్రహ్మాండమైనటువంటి గుడ్డు ఉంటే దాని లోపల 60,000 చిన్న గుడ్లు ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పరిమాణంలో ఉండేటువంటి పిల్లలు దాంట్లో ఉన్నారు. అలా వాళ్ళందరినీ కూడా నేతి కుండల యందు ఉంచారట. దీనికి ఇంకా బాగా మీకు ఎలా చెప్పచ్చంటే, చూడండి, 7వ నెలలో కనుక ప్రసవం అయిపోతే, లేక 6వ నెల చివరిలో ప్రసవం అయితే ఇన్క్యుబేటర్ అని చెప్పి దాంట్లో ఉంచుతారు. అంటే గర్భంలో ఉండేటప్పుడు ఎలాంటి వేడి ఉష్ణోగ్రత ఉంటాయో దానిలో కూడా అలాగే ఉంటాయి. 9వ నెల పర్యంతం ఆ పిల్లవాడిని అక్కడ ఉంచి ఆ తర్వాత మన యొక్క వాతావరణానికి అలవాటయ్యేటువంటి స్థితిలోకి తీసుకువస్తారు. అలా వీరిని కూడా ఆ పిండాలుగా ఉన్నటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ నేతికుండల్లో ఉంచి చివరికి వాళ్ళంతట వాళ్ళుగా శ్వాస పీల్చుకునేంత వరకు సంరక్షించారట. ఇది మనకి అర్థం కావడం కోసం నేతికుండలని చెప్పారు. అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి అండం ఏర్పడిన తర్వాత సాధారణంగా గర్భం ధరించిన తర్వాత 5వ నెలకి ప్రాణం వస్తుంది. 5వ నెలకి ప్రాణం వస్తుంది. అలా ప్రాణం వచ్చిన తర్వాత గనక ఏ రకంగానైనా సరే అబార్షన్ గనక అయితే, గర్భస్రావం అయితే బతకడానికి 100కి 100% అవకాశాలు లేవు. కానీ అప్పట్లో బతికించారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీ, అలా ఉన్నటువంటి 60,000 మందిలో కూడా ఏ ఒక్కరూ కూడా మరణించకుండా 60,000 మందిని కూడా బతికించగలిగినటువంటి ల్యాబొరేటరీస్ ఆ కాలంలో ఉన్నాయి. ఇక్కడ మనకి నేతి కుండలు అని చెప్పారు అంటే మన యొక్క కనీస పరిజ్ఞానానికి అర్థం అవ్వడం కోసం. అంతేగాని నేతి కుండల్లో పెట్టేస్తే బతుకుతారా అంటే బతకరు. అలాంటి ఏర్పాట్లు, వాళ్ళని బతికించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయని అర్థం. కూడా అలాగే జరిగింది. ఈ 2 కౌరవుల యొక్క ఇది ఆ గాంధారి తన యొక్క గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకోవడం, అలాగే ఆ మామూలుగా ఉండేటువంటి వాళ్ళు ఆ పూర్తిగా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆమె యొక్క గర్భస్రావం కావడం, దాన్ని సంరక్షించడం, అది ఇది కూడా 2 ఒకటే, ఎక్కడా తేడా లేదు, అంతా ఒకటే ప్రాసెస్. ఇలాగా దాదులందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకున్నారట. ఇలా వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు, రూపయౌవన సంపన్నులయ్యారు. ఓ నరోత్తమ, ఇలా ఉండగా భృగుమహాముని ఏమని చెప్పారు? ఎవరికి వంశాన్ని ఉద్ధరించేవాడు కావాలి, ఎవరికి మహాబలవంతులైనటువంటి 60,000 మంది కావాలంటే పెద్దావిడ ఏమంది? మా వంశోద్ధారకుడైనటువంటి కొడుకుంటే చాలండి ఆవిడ. ఈ పుట్టినవాడు ఎలా ఉన్నాడో తెలుసా అండి? చిన్నప్పటి నుంచి కూడా 7వ ఏడు రావడం ఆలస్యం, రోడ్డు మీద కనిపించినటువంటి ప్రతివాడిని కూడా చావగొట్టేయడం, కుదిరితే వాడిని ఆ పక్కనే ఉన్నటువంటి సరయోనదిలోకి తోసేయడం. ఇది ఆ కుర్రవాడు, ఆ అసమంజసుడు అనేవాడు చేసేటువంటి పని. నిజంగా వాడి పేరు తగ్గట్టుగానే ఉన్నాడు. వాడు అసమంజసమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడు. అంటే సమంజసం కానటువంటివి అసమంజసములు. అలాంటి పనులు చేస్తూ వీళ్ళు
ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తలనొప్పిగా తయారయ్యాడు. దాంతో ప్రజలందరూ వచ్చి మహారాజుకు మొరపెట్టారు. మొరపెడితే ఏం చేశాడు ఆ మహానుభావుడు? ఒక రాజు ఏం చేయాలో అది చేశాడు. ఆ నగరం తాలూకు చుట్టుపక్కల జనపదాలు ఏమున్నాయో ఆ జనపదాల ఆవలికి వాడిని బహిష్కరణ శిక్ష విధించాడు. ఇలాగా ఈ అసమంజసుని యొక్క కుమారుడైనటువంటి అంశుమంతుడున్నాడు. అతడు మాత్రం మహాప్రభావవంతుడు, పెద్దల ఎడల గౌరవము, ఆదరము, అభిమానము కలవాడు, ప్రజలంటే చాలా ఇష్టమైనటువంటి వాడు, తాతగారి యొక్క పేరు నిలబెట్టగలిగేటువంటి వాడు ఈ అంశుమంతుడు. ఇలా ఉండగా సగరుల వారికి ఒకసారి అశ్వమేధయాగం చెయ్యాలనేటువంటి ఉద్దేశం కలిగింది. ఎన్నో అశ్వమేధయాగం? 100వ అశ్వమేధయాగం చెయ్యాలనే ఉద్దేశం కలిగింది. 100 అశ్వమేధయాగాలు చేస్తే ఏమవుతుంది? మనకి ఇంద్ర పదవి వస్తుంది. ఎప్పుడైతే 99 పూర్తయి 100వ అశ్వమేధయాగాన్ని మొదలెట్టాడో ఆయన, వీడు మన యొక్క పదవికి ఎసరు పెట్టేట్లా ఉన్నాడే అనుకుని ఇంద్రుడు ఏం చేశాడు? ఆ యాగాశ్వాన్ని మాయం చేశాడు. దాంతో యాగాశ్వం ఉన్నపడంగా మాయమైపోయేప్పటికీ ఆ అశ్వంతో పాటుగా వెళ్ళినటువంటి మహారథికులందరూ కూడా వెనక్కి వచ్చి చెప్పారు. ఎవరు వాళ్ళందరూ? ఈ 60,000 మంది పుత్రులు ఉన్నారు కదండి, వాళ్ళు వెళ్ళారు వెనకాల. ఎక్కడా అశ్వం కనబడలేదని నాన్నగారు అనేటప్పటికల్లా ఈ యజ్ఞాన్ని చేసేటువంటి మహానుభావులు అందరూ ఉన్నారట. ఓ సగరా, ఇప్పుడు కనుక యజ్ఞాశ్వం దొరక్కపోతే నువ్వు ఇంతవరకు చేసినటువంటి యజ్ఞాలన్నీ కూడా నిష్ఫలమవుతాయి. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లో సంవత్సరంలోగా ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకురావాల్సిందే అని షరతు పెట్టారు. దాంతో ఈయన ఏం చేశాడు? ఒరే అబ్బాయిలు, ఈ భూమండలం అంతా కూడా అణువునా కూడా భూమండలాన్ని వెతకండి, ఎక్కడ ఉందో యజ్ఞాశ్వాన్ని తీసుకురండి. ఆ యజ్ఞాశ్వాన్ని ఎవడైతే దొంగిలించాడో వాణ్ణి కూడా తెచ్చి కట్టినా ముందు పడేయండి అన్నాడు. సరే, ఇంకేముందండి, మహారాజు గారి యొక్క అనుజ్ఞ అయింది. వీళ్ళు మొత్తం భూమండలం అంతా జల్లెడ పట్టేశారు, ఎక్కడా కనబడలేదు. తిరిగి మళ్ళా అయోధ్యా నగరానికి వచ్చారు. నాన్నగారండి, ఎక్కడా మాకు అశ్వం కనబడలేదండి అన్నారు. దాంతో తోక తొక్కిన తాచులా అయిపోయాడు. భూమి మీద కనబడపోతే పాతాళంలో వెతకండిరా అన్నాడు ఆయన. అలా ఎలా వెతకాలో కూడా చెప్పాడు ఆయన. 60,000 మంది ఉన్నారు కదా, మీరు ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం కేటాయించుకోండి. అంటే 8 మైళ్ళు, ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం చొప్పున ఈ భూమండలం అంతా మీకు సరిపోతుంది. శుభ్రంగా తవ్వేయండి. ఆ అట్టడుగు లోకాల్లో ఎక్కడున్నా సరే తీసుకొచ్చి యజ్ఞాశ్వాన్ని నా ముందు నుంచోబెట్టండి అన్నారు. ఇంకేముంది, అందరూ కూడా పొలోమంటూ బయలుదేరారు. దొరికిన వాడు దొరికినట్టుగా గుణపాలు, బల్లాలు ఇలాంటివన్నీ పట్టుకుని, పలుగులు పట్టుకుని శుభ్రంగా భూమంతా కూడా తవ్వేశారు. అలా తవ్వుకుంటూ 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 వెళ్ళిపోతే బ్రహ్మాండమైనటువంటి భూమిని మొయ్యడానికి వీలుగా ఉండేటువంటి దిగ్గజాలు ఉంటాయి. 8 దిగ్గజాలు: ఐరావణము, సార్వభౌమము, సుప్రతీకము, పుష్పదంతము, కుముదము, వామనము, అంజనము ఇలాంటి పేర్లతో ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి గజరాజులు ఈ భూమండలాన్ని మోస్తూ ఉంటాయి అని మనకి పురాణాల్లో చెప్తారు. అలాంటి ఒక భద్రగజం వాళ్ళకు కనబడింది తవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. దాని యొక్క మూపురం పైన ఈ భూమి యొక్క ఒకవైపు భాగం నిలబడి ఉంది. చూశారు వాళ్ళు, దాని దగ్గరికి వెళ్ళారు, అక్కడ కనబడలేదు. మళ్ళీ తూర్పు నుంచి పశ్చిమానికి వచ్చారు, పశ్చిమ నుంచి మరలా ఉత్తరానికి వచ్చారు, ఉత్తరం నుంచి మరలా తూర్పుకు వచ్చారు. ఇలా మొత్తం 4 మూలలా కూడా వెతికేశారు, 4 ఐమూలలా కూడా వెతికేశారు. ఎక్కడా కూడా వాళ్ళకి కనబడలేదు. చిట్ట చివరికి ఒక చోట కనబడింది ఆ గుర్రం. కనిపించేప్పటికల్లా ఎక్కడ కనబడింది? కపిల మహాముని ఎక్కడైతే ఉన్నారో పాతాళలోకంలో ఆయన యొక్క పరిసర ప్రాంతాల్లో ఆ గుర్రం ఇంచక్కా పచ్చిక మేస్తూ తిరుగుతోంది. దాంతో ఈయన తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన్ని నానా దుర్భాషలు వాడారు ఆ 60,000 మంది కూడా. ఎరా, తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తావా? నువ్వెవరనుకుంటున్నావు? మేమెవరనుకుంటున్నావు? అంటూ రకరకాలైనటువంటి ప్రేలాపనలన్నీ పెరిగారు. దాంతో కపిలమహాముని ఒక్కసారి కళ్ళు తెరిచారు. ఆయన యొక్క దివ్యమైనటువంటి చూపుకి ఏర్పడినటువంటి మంటల వల్ల 60,000 మంది కూడా 60,000 బూడిద కుప్పలుగా మారిపోయారు.
అంతే. ఇంకేముంది, వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో అర్థం కాలేదు. సమయం దాటిపోతోంది. ఈ అంశుమంతుడు అనేవాడున్నాడు. వాడిని పిలిచాడు ఈయన. ఒరే నాయనా, మీ బాబాయిలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కాలేదు, నువ్వు వాళ్ళు ఎక్కడున్నారో, అసలు ఆ గుర్రం ఎక్కడుందో, వీళ్ళు ఎక్కడున్నారో వెతుకురారా అన్నారు. వాడు వాళ్ళ బాబాయిలతో వినటువంటి ఆ గోతుల్లోంచి నడుచుకుంటూ వెళ్ళాడు. మొట్టమొదట ఏ దిగ్గజాన్నైతే వీళ్ళు చూశారో ఆ తూర్పు వైపు నుండేటువంటి ఐరావణ దిగ్గజానికి వెళ్ళి నమస్కారం చేశాడు. ఆ దిగ్గజానికి చుట్టూత ప్రదక్షిణం చేశాడు. ఇందాక వాళ్ళు వచ్చారు, దాన్ని లక్ష్య పెట్టలేదు వీళ్ళు. ఇప్పుడు వీడేం చేశాడు, దాని చుట్టూ తిరిగో దండం పెట్టాడు. అమ్మా, మా బాబాయిలు ఇక్కడికి వచ్చారా, వస్తే ఎలా వెళ్ళారు వాళ్ళు అంటే అది కదలకుండా తొండంతో చూపించింది. అలా మొత్తం మీద ఆ దిగ్గజాలన్నింటినీ కూడా అడిగితే అన్నీ కూడా చిట్ట చివరికి కపిల మహాముని యొక్క ప్రదేశాన్ని చూపించాయి. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళడం ఏంటి, 60,000 బూడిద కుప్పలో చక్కగా అందంగా కనబడుతున్నాయి ముగ్గులేసినట్లుగా. చూశాడు వాటిని. చూసిన వెంటనే అర్థమైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ కపిల మహాముని వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఓ మహానుభావ, మా తాతగారైనటువంటి సగల వారు అశ్వమేధయాగం చేస్తున్నారు. ఆ యాగాశ్వం ఎలా వచ్చిందో కానీ మీ ప్రాంగణానికి వచ్చింది. అందువల్ల మీరు అనుమతిస్తే ఈ యజ్ఞాశ్వాన్ని తీసుకువెళ్ళి మా తాతగారి చేత నేను ఆ యజ్ఞాన్ని పూర్తి చేయిస్తాను అన్న వెంటనే, నాయనా శుభంభూయాత్, తీసుకువెళ్ళు అన్నాడు ఆయన. ఇంతకీ కపిలుల వారెవరు? భాగవతంలో మనకు తెలుస్తుంది. మహావిష్ణువు యొక్క అనంతకోటి అవతారాలలో 21 అవతారాలని ప్రముఖంగా మనకి భాగవతం చెప్తుంది. అందులో ఉన్నటువంటి ఒకానొక అవతారం కపిలుడు. అందుకని సిద్ధులలో నేను కపిలుణ్ణి అని మనకి భగవద్గీతలో కూడా విభూతి యోగంలో వస్తుంది. అది కూడా శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క అవతారాలలో కపిలావతారం ఒకటి. కపిలుడు చెప్పినటువంటి యోగాన్నే సాంఖ్యయోగం అని చెప్తారు. భాగవతంలో ఈ కపిలోపాఖ్యానం చదివితే గర్భం ఎలా ధరిస్తాం, ధరించినటువంటి గర్భం ఏ ఏ రోజులకి ఏ ఏ నెలలకి ఎలా మారుతుంది, చివరికి జననం ఎలా ఉంటుంది, ఏ రకంగా వాడు కడుపున పడతాడు, ఎటువంటి పొరపాట్ల వల్ల, తిరిగి మరల పుట్టిన తర్వాత ఎలాంటి పొరపాట్లు చేస్తూ తిరిగి మరల ఆ తల్లి గడుపులోకి ప్రవేశిస్తాడో అన్నీ కూడా వాళ్ళ అమ్మగారైనటువంటి దేవహూతి మహాదేవికి స్వయంగా చెప్తారు ఈ మహానుభావుడు. అలాంటి మహానుభావుడైనటువంటి కపిలుల వారి చేత ఆయన కంటి మంటలకి మాడి మచైపోయారు ఈ 60,000 మంది కూడా. తిరిగి యజ్ఞాశ్వం తీసుకువెళ్ళాడు. తాతగారండి, ఇంకో ఇది బాబాయిల యొక్క పరిస్థితి అనగానే వాళ్ళ కోసం కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాడు సగరుడు. ఆ యజ్ఞం పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆ కొడుకులు చనిపోయారనేటువంటి ఉద్దేశంలో వాళ్ళకి ఉత్తమ గతులు కలగాలి అని వాళ్ళకి తర్పణాలు వదలడానికి ప్రయత్నం చేస్తే ఆ తర్పణాలలో వదలబడినటువంటి నీళ్లు వాళ్ళని చేరలేదట. దీనికి మీకు తెలియచేస్తాను. ఎలాంటి వాళ్ళకి గతులు ఉండవు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అన్నింటికన్నా కూడా ముఖ్యమైనది ఇదే. చండాలాత్ ఉదకాత్ సర్పాత్ వైద్యుతాత్ బ్రాహ్మణాదపి దంష్ట్రిభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాపకర్మణాం ఉదకం పిండదానంచ ఏతేభ్యో యద్విధీయతే నోపతిష్టతి తత్సర్వం అంతరిక్షే వినశ్యతి. ఈ శ్లోకానికి తెలుగు అనువాదం చెప్తాను. అందువల్ల ఇలాంటి పొరపాట్లు మన జీవితంలో మనము జీవించి ఉండగా కానీ, లేక మనం దాటిపోయిన తర్వాత మన పిల్లల వల్ల కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలి, ఉంచాలి అని చెప్పి ఆ శ్రీయప్పతికి నమస్కారం చేద్దాం. ఎలాగా? చండాలుడి వల్ల మనం మరణిస్తే, చండాలుడైనటువంటి వాడి వల్ల మరణిస్తే. చండాలుడు అంటే ఎవరు? ఎవరైతే తమ యొక్క విద్యుక్త ధర్మాలని కాకుండా పరాయి ధర్మాలని పట్టుకుని ఆచరించి దానిలో ఆనందించి దానిలో తన యొక్క జీవితాన్ని గడిపేటువంటి వాడిని చండాలుడు అంటారు. అంటే ప్రతి స్థితికి కూడా
ఒక రకమైనటువంటి విద్యుక్త ధర్మం ఉంది. ఆ ధర్మం వదిలిపెట్టి పరాయి ధర్మాన్ని పట్టుకుంటే స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇంతకంటే గొప్ప మాట ఎవరు చెప్తారు? పరాత్పరుడు కాబట్టి చెప్పారు. దానికి ఇప్పుడు మనం ఖచ్చితంగా అన్వయించుకుంటున్నాం. చండాలుడి చేత మరణించిన వాళ్ళకి మీరు తిలోదకాలు వదిలినా అంతరిక్షంలోంచి కింద పడిపోతాయి తప్ప వాళ్ళకి. రెండవది, ఇవి మాత్రం వినండి, ఈ రోజంతా మిగతా వినకపోయినా పర్వాలేదు. రెండవది, నీళ్లల్లో పడి మరణించిన వాళ్ళకి గతులు ఉండవు. తర్వాత పాము కాటు వేసి చనిపోయిన వాళ్ళకి గతులు ఉండవు. పిడుగుపాటు వల్ల మరణించిన వారికి గతులు ఉండవు. బ్రాహ్మణుని చేత సంహరించబడిన వారికి గతులు ఉండవు. కోరలు గల జంతువుల చేత సంహరించబడినటువంటి వారికి గతులు ఉండవు. అలాగే పశువులు ఇలాంటి వాటి వల్ల మరణం సంభవించినటువంటి వారికి పొరపాటున ఏదో పొడి చేస్తే చనిపోవడం, అలాగే పశువులుగా చెప్పబడినవి చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల గనక మరణం సంభవించినట్లయితే వాళ్ళకి చేసేటువంటి తర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ ఏవీ కూడా వాళ్ళని చేరవు. అవి అక్కడే అంతరిక్షంలోంచే కింద పడిపోతాయి. ఇక్కడ సగరపుత్రులు స్వయంగానే దుర్మార్గులు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు స్వయంగానే మహావీరులుగా చలామణి అయినటువంటి దుర్మార్గులు. మహావీరులు అవ్వచ్చు, కానీ వాడు సరైనటువంటి పద్ధతిలో ఉండి జీవితాన్ని గడుపుకోవడం, 10 మందిలోనూ పేరు తెచ్చుకోవడం వేరు. వీళ్ళు తమకున్నటువంటి బలం చేత దుర్మార్గులుగా 10 మంది చేతులా చెప్పుకోబడ్డారు. పైపెచ్చు ఎవరి చేత సంహరించబడ్డారు? కర్దమ ప్రజాపతి యొక్క దివ్యమైనటువంటి సంతానం, శ్రీమన్నారాయణావతారమైనటువంటి బ్రాహ్మణ తత్వం కలిగినటువంటి ఆ కపిలుల వారి చేత సంహరించబడ్డారు. కాబట్టి వారికి గతులు ఉండవు. అందువల్ల ఓ అంశమంతా నీవు ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి గతులు రావు. ఈ గతులు రావాలంటే ఆ దివిజవాహినైనటువంటి ఆ దేవగంగ వీళ్ళ భస్మరాసుల మీద గనక నడిచినట్లయితే అప్పుడు వీళ్ళకి గతులు వస్తాయి, వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు అని నారదుల వారు చెప్తారు. దాంతో అంశమంతుడు ప్రయత్నం చేస్తాడు. గంగానదిని తీసుకురావడం అతని వల్ల కాదు. అతని జీవితం అంతా ప్రయత్నం చేస్తాడు, కొన్ని వేల సంవత్సరాల పాటు కుదరదు. పుత్రుల తర్వాత సగరుల వారే ప్రయత్నం చేశారు 30,000 సంవత్సరాలు, ఆయన వల్ల కాలేదు. ఆయన తర్వాత ఆయన మనుడైనటువంటి అంశమంతుల వారు ప్రయత్నం చేశారు, అతని వల్ల కూడా కాలేదు. ఆ తర్వాత అతని యొక్క కుమారుడైనటువంటి దిలీపుల వారు రాజ్యానికి వచ్చారు. ఆయన కూడా రాజ్యానికి వస్తూనే తాను మంత్రిమండలందరికీ కూడా రాజ్యాన్ని అప్పచెప్పి ఈ గంగానదిని ఎలాగైనా సరే తీసుకురావాలనేటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన జీవితం అయిపోయింది. ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం మనం చేయడం మొదలు పెడితే ఆ ప్రయత్నానికి ఎంత కాలం పడుతుందో చూడండి. అందుకనే దీన్ని ఏమంటారు? ఈ ప్రయత్నాన్ని, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చాలా చాలా కాలం పట్టేటువంటిది, మహోన్నతమైనటువంటి ప్రయత్నం కనుక సాధ్యమైతే దాన్ని ఏమంటారండి? భగీరథ ప్రయత్నం అని చెప్తారు. ఇలాగా గంగావతరణాన్ని ఎలా సాధించాలి, తమ యొక్క పితృపితామహ ప్రపితామహులకు ఎలా దివ్యమైనటువంటి స్వర్గలోక గతుల్ని కలగజేయాలి అని ఎంతో తపించిపోయారట ఆయన. కొంతకాలం తర్వాత ఈ దిలీపుల వారికి భగీరథుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. చివరికి ఆ భగీరథుడికి రాజ్యాన్ని అప్పచెప్పి దిలీపుల వారు తమ యొక్క ముత్తాతలకి ఏ రకమైనటువంటి గతులు కలిగించలేకపోయామనేటువంటి మనోవ్యధతోనే మంచం పట్టి ఆయన మరణించాడు. ఆ తర్వాత ధార్మికుడు రాజర్షి అయినటువంటి ఆ భగీరథుల వారు
తాను సంతానం కోసం ఎంతో ప్రయత్నించారు ఓ రామచంద్ర, అయినా సరే ఆయనకి సంతానం కలగలేదు. ఇంకా సంతానం కలగలేదు కాబట్టి ఇంకా తాను ఆ గంగానదిని దేవలోకాల్లోంచి భూలోకంలోకి రప్పించాలనేటువంటి ఉద్దేశానికి వచ్చాట. దాంతో మంత్రులందరికీ కూడా రాజ్యాన్ని అప్పచెప్పి తాను గంగానదిని అనుగ్రహించమని వేడుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఇలాగా హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రంలో మాసానికి ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ జితేంద్రియుడై ఊర్ధ్వబాహుడై పంచాగ్ని మధ్యంలో తపస్సు చేశాట. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేయడం అంటే చెప్తాను. 4 పక్కల 4 హోమగుండాలు పెట్టుకోవడం. ఇలా మన పక్కన మన లోపల ఉన్నటువంటి పెద్ద హోమగుండం ఉంది కదండి, ఇలాంటి హోమగుండాలు 4 పక్కలా పెట్టుకోవడం. ఆ హోమగుండాల్లోంచి చాలా ఎత్తుకి మంటలు ఎగసిపడుతూ ఉండేట్లా ఏర్పాటు చేసుకోవడం. ఆ 4 హోమగుండాలకి మధ్యలో నుంచోవడం, 2 చేతులు పైకెత్తడం, ఆ తలని ఆ సూర్యనారాయణమూర్తికేసి నిలపడం. ఎప్పుడు? మండు వేసవిలో, వైశాఖ మాసంలో మండు వేసవిలో అలాగా సూర్యనారాయణమూర్తికేసి తల ఉంచి తపస్సు చేయడాన్ని పంచాగ్ని మధ్యంలో తపస్సు అంటారు. అలా తపస్సు చేశాడు. అలాగే ఇలా 1000 సంవత్సరాల కాలం గడిచిపోయింది భగీరథుల వారి యొక్క జీవితం. ఆ తపస్సులో ఉండగానే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుల వారు సంప్రీతుడయ్యాడు. నాయనా భగీరథ, నీ యొక్క తపస్సుకి నేను చెలించిపోయానయ్యా, ఏం కావాలో కోరుకో అన్నారు. ఓ పితామహ, మీరు గనక నా యొక్క తపస్సుకి సంప్రీతులైతే, సంతుష్టులైతే నా కోరిక మన్నించండి. ఇంకో సగరపుత్రులు ఎవరైతే ఉన్నారో మా ముత్తాతలకి ముత్తాతలు, వారందరినీ కూడా ఉన్నత లోకాలకి పంపించడానికి ఆ గంగానదిని వారి యొక్క భస్మరాశుల మీదుగా ప్రవహింపచేయడానికి తగినటువంటి అవకాశం కల్పించండి అన్నారు. అలాగే ఓ మహానుభావ, మా ఇక్ష్వాకు వంశం నాతో ఆగిపోకుండా చూడండి, మాకు సంతానాన్ని కలగచేయండి అని 2 రకాల కోరికలు కోరుకున్నాడు ఆ భగీరథుడు. సమస్త లోకాలని కూడా పరిపాలించేటువంటి ఆ బ్రహ్మదేవుల వారు ఆ భగీరథుల వారి యొక్క వచనాలు విని ముగ్ధుడైపోయాడు. ముగ్ధుడై, ఓ ఇక్ష్వాకువంశవర్ధన మహారాజా, ఓ భగీరథ, నీ యొక్క మనోరథం చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనటువంటి మనోరథం. ఆ మనోరథం తప్పకుండా నెరవేరుతుంది నాయన. ఈ గంగానది హిమవంతుని వల్ల జన్మించింది. ఈమె హిమవంతుల వారి యొక్క పెద్ద కూతురు. ఆ దేవలోకాల్లోంచి గంగానది గనక భూమి మీదకి పడితే ఈ భూమండలం అంతా కూడా బద్దలు విచ్చి నిర్రెలు విచ్చి విడిపోతుంది. అందువల్ల అలాంటి మహోత్తమైనటువంటి ఆ దివ్య గంగానది నేల మీదకి జాలువారితే భూమండలం ఆగలేదు. కాబట్టి ఆ గంగానదిని ఆపగలిగినటువంటి వాడిని ఎవరినైనా సరే ఒకరిని ఏర్పాటు చేసుకుని గంగానదిని దివి నుండి భూమికి తీసుకురా అని చెప్పి, ఇలా ఆపగలిగినటువంటి ప్రజ్ఞ కలవాడు ఒక్క మహేశ్వరుడు తప్ప ఈ సమస్త భూమండలంలో మరొకరెవరూ లేరయ్యా, అందువల్ల పరమశివుణ్ణి నీవు ప్రార్థించు అన్నాడు. అలా పలికి గంగానదిని పిలిచారు. ఓ బిడ్డ, ఇదిగో ఈ మహారాజు యొక్క కోరిక నెరవేర్చు అంటే ఆమె కూడా బ్రహ్మదేవుల వారికి తల వంచి నమస్కారం చేసి అంజలి బంధించి, అలాగే పితామహ, తప్పకుండా మీ యొక్క ఆనతి శిరసావహిస్తాను అని చెప్పింది. అలా ఆమె ఎప్పుడైతే అంగీకరించిందో ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగింది భగీరథుల వారికి. ఇంకా చేయవలసిన పని ఏంటి? పరమశివుల వారిని మెప్పించాలి. అలా పరమశివుల వారిని మెప్పించడానికి ఆ భగీరథుల వారు ఎలాంటి ప్రయత్నం చేశారో రేపటి రోజున తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే
పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.